అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు రచయితలు, తెలుగు సాహిత్యంలో భాగంగా తెలంగాణలో ప్రముఖ తత్వవేత్త అయినటువంటి శ్రీ దున్న ఇద్దాసు కవి గురించి కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దున్న ఇద్దాసు యొక్క పేరు దున్న ఇద్దాసు, అసలు పేరేమో ఈదయ్య. ఆయన యొక్క కాలం క్రీస్తు శకం 1811 నుంచి 1919 వరకు, అంటే దాదాపుగా 108 సంవత్సరాలు ఈయన జీవన కాలంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇతని యొక్క జన్మస్థలం చింతపల్లి గ్రామం, ఉమ్మడి నల్గొండ జిల్లా. అదేవిధంగా ఇతని యొక్క తల్లిదండ్రులు ఎల్లమ్మ, దున్న రామయ్య. మరియు ఇతని యొక్క బిరుదు అని చెప్పలేము, కానీ ఇతనిని ప్రముఖ సాహిత్యకారులైనటువంటి శ్రీ బిరుదురాజు రామరాజు గారు మాదిగ మహాయోగిగా అభివర్ణించడం జరిగింది, కీర్తించడం జరిగింది. అది బిరుదు అనుకోవచ్చు, లేదా ఆయన యొక్క అభివర్ణన అనుకోవచ్చు. తర్వాత ఈ దున్న ఇద్దాసు యొక్క ప్రత్యేకత ఒకసారి మనం చూసినట్లయితే, ఈయనను గొప్ప అచలుడిగా, గొప్ప అచల కవిగా, గొప్ప తత్వవేత్తగా, గొప్ప వీరశైవ తత్వజ్ఞానిగా మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఈయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. దున్న ఇద్దాసుకు సంబంధించినటువంటి ఇతర ముఖ్యాంశాలు కొన్ని మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎందరో నిరక్షరాస్యులలో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించిన ప్రముఖ తత్వవేత్తలలో శ్రీ దున్న ఇద్దాసు ముఖ్యులు. ఇతను గొప్ప వాగ్గేయకారుడు కూడా. బిరుదురాజు రామరాజు గారు ఇతడిని మాదిగ మహాయోగిగా అభివర్ణించడం కూడా జరిగింది. పూదోట బసవయ్య ఇతనికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి లింగధారణ కూడా చేశారు. జీడికల్లు వంటి గ్రామాలలో ఈయన ఈశ్వరమ పీఠాలను ఏర్పరిచారు. ఈయన కంది మల్లేపల్లెను, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశ్రమాన్ని, మఠాన్ని కూడా, పీఠాన్ని కూడా సందర్శించడం జరిగిందని చెబుతూ ఉంటారు. ఈ విధంగా దున్న ఇద్దాసు గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ తత్వవేత్తలలో గొప్ప తత్వవేత్తగా, గొప్ప అచులుడిగా ఎంతో పేరు, కీర్తి గడించడం జరిగింది. ఇది దున్న ఇద్దాసుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాలు. ఈ వీడియోకి సంబంధించి ఈరోజు మనం తెలుసుకున్న అంశాలకు సంబంధించి కింద 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటికి సమాధానాలు మీరు చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. మొదటి ప్రశ్న, శ్రీ దున్న ఇద్దాసు గారి యొక్క అసలు పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, దున్న ఇద్దాసు గారి గురువు ఎవరు? ఇవి ఈరోజు మనకు దున్న ఇద్దాసు సంబంధించినటువంటి ప్రశ్నావళి, వాటికి సమాధానాలు. మీరు వీటికి సమాధానాలు కామెంట్ రూపంలో రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మీకు తెలుగు వ్యాకరణానికి సంబంధించి కానీ, సాహిత్యానికి సంబంధించి కానీ ఇంకేమైనా వీడియోలు అవసరమైతే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు తర్వాతి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాం. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మనము ఉండాలి. ఇదే మా RRR టీచర్స్ యొక్క ఆశయం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ RRR టీచర్స్. ధన్యవాదాలు.